And good to see you. Hey, hi, bro. So right side లో ఓట్ ఉంది. Like just fill that so that I'll know like మీరు ఫ్రెషర్ లేకపోతే గ్యాప్ ఉందా యు ఆర్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్. Okay, I see most number ఎక్కువ percentage looking for job. Also we have people with 1 to 5 years, 5 years, 5+ years of experience all in them. And also we have freshers. Okay, so I guess 1 or 2 members of freshers. Okay. Great. Okay, anyway, we'll start, guys. So join అవుతుంటారు. Okay, first of all, like you all know like what we are doing. Okay, so this is something like we and like most of you guys. So when I'm saying most of you guys, 80% at least. Okay, so మీలో ఉన్న 80% of the people know what is cloud. Okay, so cloud అంటే ఏంది అనేసి మీ అందరికి కూడా ఆల్రెడీ అవగాహన ఉంది. బట్ ద మేజర్ ఇంపార్టెంట్ థింగ్ ఎవరికైతే తెలియదు. ఓకే, సో వీళ్ళు ఆల్సో ఇనిషియల్ ఏంటి అంటే లైక్ యూ షుడ్ నో వాట్ ఈస్ క్లౌడ్. ఓకే, సో అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. వై క్లౌడ్ మీరు చాలా మంది వినింటారు. అండ్ కాలేజ్లో వెన్ ఎవర్ యూఆర్ వర్కింగ్ ఇన్ ది కాలేజెస్ యూ మైట్ హావ్ ఆల్రెడీ హర్డ్ వాట్ ఈస్ క్లౌడ్. సో ఎందుకంటే లైక్ ఈవెన్ ఇన్ ది కాలేజ్ స్టేజ్ రైట్ నౌ క్లౌడ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఓకే, సో మీ కరికులంలో ఉంటుంది. అండ్ ఆల్సో లాట్ ఆఫ్ యూ గైస్ నో హూ ఆల్ ద ప్రొవైడర్స్. ఓకే, సో మార్కెట్లో ప్రొవైడర్స్ ఎవరెవరు ఉన్నారు. బట్ హౌ ఇట్ హెల్ప్ యూ. ఓకే, సో అది మీకు ఎట్లా హెల్ప్ అవుతుంది. ఓకే, సో అసలు మీకు జాబ్స్ ఎట్లా ఉన్నాయి అండ్ ఆల్సో వాట్ ఎగ్జాక్ట్లీ వీఆర్ ప్రొవైడింగ్ అన్ని కూడా డిస్కస్ చేసాం. అండ్ ఆల్సో ఎండ్ ఆఫ్ ద సెషన్ యూ కెన్ ఆస్క్ ఆల్ యువర్ డౌట్స్. ఓకే, సో లైక్ వాట్ ఎగ్జాక్ట్లీ యూ ఆర్ డూయింగ్. ఓకే, సో వాట్ యు ఆర్ ఫేసింగ్, వాట్ ఈస్ ఇష్యూ ఆర్ ఫేసింగ్. ఓకే, సో అవన్నీ కూడా కవర్ చేయడానికి ట్రై చేసాం ఈ డెమోలో. ఓకే, సో బట్ ద మేజర్ ఇంపార్టెంట్ పార్ట్ ఈస్ లైక్ వీఆర్ టాకింగ్ అబౌట్ క్లౌడ్. ఓకే, ఇట్స్ నాట్ అబౌట్ ఎనీ పర్టికులర్ క్లౌడ్. ఓకే, సో వెన్ ఐమ్ సెయింగ్ నాట్ ఎనీ పర్టికులర్ క్లౌడ్ అంటే మనం వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ఎనీ ప్రొవైడర్. ఓకే, సో మనకి డిఫరెంట్ ప్రొవైడర్స్ ఉన్నారు మార్కెట్లో. బట్ క్లౌడ్ అంటే ఏంది, క్లౌడ్ ఏం చేస్తుంది. ఓకే, సో ఎందుకు మీరు క్లౌడ్ నేర్చుకోవాలి, క్లౌడ్కి ఎందుకు మూవ్ అవ్వాలి అనేది మాట్లాడడానికి ట్రై చేద్దాం. సో బేసికలీ క్లౌడ్ అనేది బేసిక్ డెఫినేషన్. ఓకే, సో ఇప్పుడు చాలా మంది ఉన్నారు ఆన్లైన్లో. లైక్ ఐ డోంట్ వాంట్ గో విత్ ద క్యూ అండ్ ఆల్ దిస్ స్టఫ్. బట్ ఓకే, సో బట్ ద మేజర్ థింగ్ వాట్ ఎగ్జాక్ట్లీ ద క్లౌడ్ ఈజ్, ఇట్స్ అ సింపుల్ పే యాజ్ యూ గో. సో చాలా మందికి అర్థం అవ్వచ్చు, చాలా మందికి అర్థం కాకపోవచ్చు వాట్ ఎగ్జాక్ట్లీ పే యాజ్ యూ గో అంటే. సో పే యాజ్ యూ గో అంటే ఏంటి అంటే మనం ఎంతవరకు అయితే సర్వీస్ని యూటిలైజ్ చేస్తున్నామో అంతవరకే మనము పే చేస్తున్నాము అనేసి అర్థం. ఓకే, సో లెట్ మీ స్టాప్ మై వీడియో ఫర్ సమ్ టైమ్. ఓకే, సో జనాలకు లాగ్ అవ్వద్దు. ఓకే, సో పే యాజ్ యూ గో అంటే దట్ ఈస్ వాట్ ద మీనింగ్ ఇస్. ఓకే, సో మనం ఎంత యూటిలైజ్ చేస్తున్నామో అంతే పే చేస్తామని అర్థం. సింపుల్ ఎగ్జాంపుల్ వచ్చేసి మీ ఎలక్ట్రిసిటీ బిల్. ఓకే, సో ఎలక్ట్రిసిటీ బిల్ ఎట్లా వాడతాం మనం, లైక్ వాట్ ఎవర్ వీఆర్ యూజింగ్. ఇప్పుడు నేను ఫ్యాన్ చేసిన స్విచ్, ఐఎమ్ యూజింగ్ మై లైట్స్, ఐఎమ్ యూజింగ్ మై ఏసీ. ఓకే, సో ఇవన్నీ యూజ్ చేస్తున్నప్పుడు ఐ గెట్ బిల్ విత్ రెస్పెక్ట్ టు వాట్ ఐఎమ్ యూజింగ్. ఓకే, సో నేను ఏమీ వాడకపోతే నాకు బిల్ వచ్చేసి 0 వస్తుంది. సేమ్ థింగ్ లైక్ వీఆర్ ఓకే యూజింగ్ క్లౌడ్ యాజ్ ఎ సర్వీస్. అందుకోసమని మీకు ఎప్పుడైనా కానీ క్లౌడ్లో ఉండే సర్వీసెస్ అని మాట్లాడతాం. వై వీఆర్ టాకింగ్ ఇట్ యాజ్ ఎ సర్వీస్. సర్వీస్ అంటే ఏంది, వీఆర్ ప్రొవైడింగ్ సంథింగ్. అంటే లైక్ మనము ఏదో ఒకటి ఆఫర్ చేస్తున్నాం, సో దట్ వీఆర్ ఛార్జింగ్ ఫర్ దట్. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ అనేది మనకు ఒక సర్వీస్. వాటర్ బిల్ ఇట్స్ అ సర్వీస్ బికాస్ వీఆర్ గెటింగ్ బిల్ బికాస్ దే ఆర్ ప్రొవైడింగ్ దిస్ సర్వీస్. వాళ్ళు సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి మనం బిల్ పే చేస్తాం. అట్లనే క్లౌడ్ అనేది కూడా, క్లౌడ్లో కూడా లైక్ వీఆర్ utilizing something so that we are paying them. Okay, so that is what exactly the cloud అంటే బేసిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ క్లౌడ్. మనం ఎందుకు క్లౌడ్ యూజ్ చేయాలి అంటే అసలు క్లౌడ్లో ఏమేమి సర్వీసెస్ ఉంటాయి, నేను ఏం వాడచ్చు, నాకు ఎట్లా ఉపయోగపడుతుంది, నేను ఏ డొమైన్లో ఉన్నా, ఈ డొమైన్లో ఉన్నా కాబట్టి నాకు ఇది ఉపయోగపడుతుందా. డొమైన్ అంటే లైక్ ఇఫ్ ఐఎమ్ ఇన్ టు ఐటీ లేదంటే నాన్ ఐటీలో ఉన్నా, ఐటీలో ఐఎమ్ అన్ అడ్మినిస్ట్రేటర్ ఆర్ ఐఎమ్ డెవలపర్, నేను టెస్టింగ్ టీంలో ఉన్నా, నేను డేటా సైన్స్లో ఉన్నా, నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఉన్నా, నేను మెషిన్ లెర్నింగ్లో ఉన్నా, నేను డెవాప్స్లో ఉన్నా, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి. ఓకే, సో వేర్ ఎవర్ యువర్ ఐఓటీ డివైజెస్ కానీ ఏదైనా కానీ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ యూ షుడ్ నో క్లౌడ్.
క్లౌడ్ తెలియకుండా లైక్ వీ కెనాట్ సర్వైవ్ ఇన్ ది ఐటీ, దట్ ఈస్ ఫర్ షూర్. ఓకే, సో మనము క్లౌడ్ అనేది ఏంది తెలియకపోతే రైట్ నౌ విత్ ఇన్ ది మార్కెట్ 2024 ఉన్న మార్కెట్లో యూ కెనాట్ సర్వైవ్ యాజ్ అన్ ఐటీ ఎంప్లాయీ. మీకు ఖచ్చితంగా మీకు ఫ్యూచర్ బాగుండాలి. అండ్ ఇఫ్ యూ వాంట్ టు నో లైక్ ఒక 10 years 20 years వరకు నేను మార్కెట్లో సర్వైవ్ అవ్వాలి అంటే మీకు క్లౌడ్ తెలిసి ఉండాలి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ టెక్నాలజీ ఆర్ ఇన్. ఓకే, సో మీరు ఏ టెక్నాలజీలో ఉన్నారు, మీరు జావా డెవలపరా, లేకపోతే .NET డెవలపరా, ఫుల్ స్టాకా, లేకపోతే టెస్టింగ్ ఇంజనీరా, డెవాప్స్ లో ఉన్నారా, లేకపోతే మీరు మెషిన్ లెర్నింగ్ సైడ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, డేటా ఇంజనీర్, డేటా అనలిటిక్స్, వాట్ ఎవర్ యూ టేక్ యూ షుడ్ నో క్లౌడ్. మీ క్లౌడ్ అనేది బేసిక్ ఇంపార్టెంట్ థింగ్. సో యూ షుడ్ అండర్స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్లీ క్లౌడ్ ఇస్. డైరెక్ట్ గా నేను AWSకి వెళ్ళిపోతా, నేను డైరెక్ట్ గా Azureకి వెళ్ళిపోతా. ఓకే, నా వాయిస్ బ్రేక్ అవుతుందా? అందరికి అవుతుందా? No, No, no. it's good. No. ఓకే, చెక్ చేయండి బ్రో, జానీ ఒకసారి మీరు జస్ట్ చెక్ యువర్ ఇంటర్నెట్ బ్రో. ఓకే, సో క్లౌడ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఇది చాలా మందికి తెలుసు. మీ దాంట్లో లైక్ పీపుల్ ఆర్ విత్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉన్నారు. ఓకే, సో 5+ వాళ్ళు ఉన్నారు. ఓకే, సో మోస్ట్ ఆఫ్ యూ గైస్ నో, బట్ హూఎవర్ ఆర్ ఫ్రెషర్స్, హూఎవర్ ఆర్ కమింగ్ అవుట్ ఆఫ్ ద కాలేజ్, ఓకే, సో దే ఆల్వేస్ థింక్ అబౌట్ సమ్ టెక్నాలజీ. ఓకే, సో ఏదో టెక్నాలజీకి మూవ్ అవ్వాలని ఆలోచిస్తుంటారు. బట్ వాట్ ఈస్ ద మెయిన్ కోర్ థింగ్ దట్ యూ రిక్వైర్డ్, ప్రీరిక్విజిట్ లాగా మీరు జావా పెట్టండి, .NET పెట్టండి, ఏదైనా పెట్టండి, నాకు క్లౌడ్ వచ్చు అనేసి మీరు రెజ్యూమేలో పెడితే యూ విల్ హ్యావ్ అ డిఫరెంట్ వెయిటేజ్. మీ రెజ్యూమేకి ఖచ్చితంగా డిఫరెంట్ వెయిటేజ్ అనేది పెరుగుతుంది. ఓకే, సో దట్ ఈస్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ యు నో వాట్ ఈస్ క్లౌడ్. అందరు మ్యూట్లోకి వెళ్ళండి. శ్రీను హలో, యూజువల్లీ అందరికి పెట్టేసిన. మ్యూట్లోకి వెళ్ళండి. నాతో జైబ్రోతో కలిపి మౌనిక మ్యూట్లోకి వెళ్ళండి. శ్రీను మ్యూట్లోకి వెళ్ళండి. ఓకే, ప్లీజ్ బీ ఆన్ మ్యూట్ గైస్. ఓకే, ఓకే, సో నెక్స్ట్ ఏంటి అంటే లైక్ వాట్ ఎగ్జాక్ట్లీ. ఓకే, సో వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ క్లౌడ్ సర్వీసెస్, ఏమేమి ఉన్నాయని మాట్లాడదాం. ఓకే, సో ఐ డోంట్ వాంట్ టు డ్రాగ్ సో మచ్ ఆన్ దిస్. ఓకే, సో ఇది ఎందుకంటే చాలా బోరింగ్ టాపిక్. ఓకే, సో వెన్ ఎవర్ యూ టాకింగ్ అబౌట్ సర్వీసెస్ అండ్ ఆల్ దిస్ స్టఫ్, కాకపోతే ఏంటంటే యూ షుడ్ నో వాట్ ఎగ్జాక్ట్లీ ది సర్వీసెస్ బీన్ ప్రొవైడెడ్ బై ద క్లౌడ్. సో అందుకోసం ఇందాక నేను చెప్పిన వాట్ ఎవర్ వీఆర్ కాలింగ్ ఇట్ ఇన్ ది క్లౌడ్, ప్రతిది కూడా సర్వీసే. Okay, we have so many services in the cloud. We'll talk about services in a later part, but everything what we consider, whatever we see in the cloud is a service. దాన్ని మనం ఒక సర్వీస్ లెక్క తీసుకుంటామని అర్థం. ఓకే, సో క్లౌడ్ కంప్యూటింగ్ లో మనకి 3 different types ఆఫ్ క్లౌడ్ సర్వీసెస్ ఉంటాయి. ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ సర్వీస్, ఒకటి ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్, ఇంకొకటి సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్. ఓకే, సో ఇట్లా 3 different types ఆఫ్ సర్వీసెస్ ఉంటాయి మనకి. ఓకే, సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ అంటే ఏంటి అంటే లైక్ వాట్ ఎవర్ ద కంప్యూటింగ్ రిసోర్సెస్, లైక్ మన వర్చువల్ మెషిన్స్ కానివ్వండి. ఓకే, సో మేజర్గా వెన్ ఎవర్ యూఆర్ టాకింగ్ అబౌట్ వర్చువల్ మెషిన్స్ అండ్ ఇఫ్ యూ వాంట్ టు డిప్లాయ్ యువర్ అప్లికేషన్ ఆన్ టాప్ ఆఫ్ యువర్ వర్చువల్ మెషిన్, అది అంతా కూడా వీ విల్ బి ఓనింగ్ దట్. అంటే మనము వర్చువల్ మెషిన్ అనే ఒక వర్చువల్ మెషిన్ ని తీసుకుంటాం. వాట్ ఈస్ వర్చువల్ మెషిన్ అనేది మళ్ళీ మాట్లాడదాం. ఇఫ్ యూ గైస్ డజంట్ నో వాట్ ఈస్ వర్చువల్ మెషిన్ అనేది. ఓకే, సో వర్చువల్ మెషిన్ సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ ఎ ఫిజికల్ ల్యాప్టాప్. ఓకే, సో నాకు ఇప్పుడు ఫిజికల్ ల్యాప్టాప్, మీ అందరి దగ్గర ల్యాప్టాప్స్ ఉంటాయి, ఆర్ఎల్స్ డెస్క్టాప్స్ ఉంటాయి. ఓకే, సో ఇందులో ఐఎమ్ ఆల్రెడీ ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ యూజింగ్ రిసోర్సెస్ విత్ 16 GB and also I have around 1 TB of disk. Okay, so 16 GB RAM, 1 TB of disk తో నా ల్యాప్టాప్ నా డెస్క్టాప్ ఉంది అనుకోండి. సో వర్చువల్ మెషిన్ అంటే ఏంటి అంటే వి విల్ బి టేకింగ్ సమ్ రిసోర్సెస్ అవుట్ ఆఫ్ దిస్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 2 GB RAM తీసుకొని 100 GB ఆఫ్ డిస్క్ తీసుకొని ఒక వర్చువల్ మెషిన్ ని క్రియేట్ చేస్తాం. వర్చువల్ మెషిన్ అంటే ఏంటి అంటే లైక్ ఇట్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ ఆపరేటింగ్ సిస్టమ్. సో మీ ల్యాప్టాప్ లో మీకు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది, దాంట్లో మీరు యూ విల్ ప్లే అరౌండ్ రైట్, లైక్ మీరు వీడియోస్ చూడొచ్చు, యూ కెన్ కాపీ, యూ కెన్ ఇన్స్టాల్ అప్లికేషన్స్, మీరు జావా, డెవాప్స్, క్యూబర్నెటీస్ అన్ని కూడా మీరు ల్యాప్టాప్ లో ఇన్స్టాల్ చేసుకొని వర్క్ చేస్తూ ఉంటారు. ఇన్ ద సేమ్ వే యూ కెన్ క్రియేట్ వర్చువల్ మెషిన్స్ అవుట్ ఆఫ్ యువర్ ఫిజికల్ బాక్స్. ఇప్పుడు ఏంటిది ఫిజికల్ మెషిన్, ఇది ఫిజికల్ మెషిన్ అంటే ఎగ్జిస్టింగ్, అంటే లైక్ నీ డెస్క్టాప్ కానీ ల్యాప్టాప్ కానీ ఫిజికల్ మెషిన్ అంటాం. ఓకే, దీన్నే మనకు అంటే లైక్ రియల్ టైం పర్స్పెక్టివ్ లో చూసినప్పుడు వీటిని సర్వర్స్ అంటాం. ఓకే, ఐ డోంట్ వాంట్ గో ఇన్సైడ్ ఆఫ్ వాట్ ఎగ్జాక్ట్లీ అదంతా కూడా. ఓకే, ఎందుకంటే అచ్చా డిఫరెంట్ పిక్చర్. ఓకే, సో దాని గురించి మనము క్లాసెస్ స్టార్ట్ అయినప్పుడు, ఓకే, సో వెన్ ఎవర్ వి గోయింగ్ ఇన్ టు వర్చువల్ మెషిన్స్ విల్ టాక్ అబౌట్ దెమ్. ఓకే, బట్ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే యూ విల్ హ్యావ్ యువర్ ల్యాప్టాప్. మీ ల్యాప్టాప్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు క్రియేట్ అ వర్చువల్ మెషిన్, ఐ కెన్ క్రియేట్ ఎ వర్చువల్ మెషిన్ విత్ ఇట్స్ ఓన్ ఆపరేటింగ్ సిస్టమ్. అంటే ఇప్పుడు ఈ వర్చువల్ మెషిన్కి ఏంటి అంటే ఇట్ విల్ ఫీల్ లైక్ అ ఫిజికల్ మెషిన్.
అంటే దానికి అది ఏమనుకుంటుంది అంటే నేను ఫిజికల్ మెషిన్ అనుకుంటుంది. మనకు మాత్రం తెలుసు మనం ఒక వర్చువల్ మెషిన్ ని క్రియేట్ చేసామని. కాకపోతే ఇట్ విల్ కంప్లీట్లీ బిహేవ్ లైక్ ఎ ఫిజికల్ మెషిన్. ఈవెన్ వర్చువల్ మెషిన్ డజన్ నో దట్ ఇట్ ఈస్ అ వర్చువల్ మెషిన్. ఓకే, సో ఇట్ విల్ బిహేవ్ లైక్ ఎ నార్మల్ మెషిన్, ఎందుకంటే దానిపైన మనము ఆపరేటింగ్ సిస్టమ్ ని ఇన్స్టాల్ చేస్తాం కాబట్టి. ఓకే, సో దట్ ఈస్ వాట్ ద వర్చువల్ మెషిన్ కాన్సెప్ట్. దట్ ఈస్ వాట్ వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ఎన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ ని నేను ఎట్లా బై చేస్తాను, ఓకే, సో నాకు ఎట్లా అడ్వాంటేజ్ అనేది మనం మాట్లాడదాం. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్. ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ ఏంటి అంటే లైక్ వాట్ ఎవర్ ఆన్ డిమాండ్ ఎన్విరాన్మెంట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ లో మనకి సింపుల్ ఎగ్జాంపుల్ వచ్చేసి క్యూబర్నెటిస్ అని ఉంటుంది. మోస్ట్ ఆఫ్ యూ గైస్ మైట్ నాట్ నో వాట్ ఈస్ క్యూబర్నెటిస్. కాకపోతే ఏంటి అంటే యూ విల్ గెట్ అ రెడీమేడ్ ప్రోడక్ట్. ఆన్ టాప్ ఆఫ్ దట్ యూ కెన్ డెవలప్, యూ కెన్ టెస్ట్, యూ కెన్ డూ, you can deploy your applications and you can sell your applications. Okay, so that is how the platform as a service means. అంటే మనకు ఒక ప్లాట్ఫామ్ ని వాడు ఇస్తాడు. ఓకే, సో ఆ ప్లాట్ఫామ్ మీద మనం అప్లికేషన్ ని డిప్లాయ్ చేసుకోవచ్చు. అదే మనకి సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ అన్నాడు అనుకోండి, ఎవ్రీథింగ్ ఈస్ ప్రొవైడెడ్ బై ది క్లౌడ్ ప్రొవైడర్. అంటే లైక్ యువర్ జీమెయిల్. ఓకే, సో లైక్ హౌ యు ఆర్ యూజింగ్. ఓకే, సో సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ అది త్రూ మనము అంటే లైక్ ఓవర్ ద ఇంటర్నెట్ మనం యాక్సెస్ ఇచ్చేస్తాము. సబ్స్క్రిప్షన్ అంటే ఇప్పుడు ఎంతమంది అయితే సబ్స్క్రైబ్ అయితే ఉంటారో ఆ సబ్స్క్రిప్షన్ ని బట్టి మనకి అమౌంట్ అనేది పడుతూ ఉంటుంది అనమాట. ఓకే, సో దట్ ఈస్ దీస్ ఆర్ ద 3 సర్వీసెస్. ఓకే, సో మేజర్ గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్, ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్, సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్. సో ఇది నాకు ఇంటర్వ్యూలో ఎంతవరకు ఉపయోగపడుతుంది, నాకు జాబ్కి ఎంతవరకు ఉపయోగపడుతుంది ఈ 3 సర్వీసెస్ అంటే యూ జస్ట్ నీడ్ టు నో వాట్ ఎగ్జాక్ట్లీ దీస్ సర్వీసెస్ ఆర్. మీకు ఓన్లీ వెన్ యూఆర్ ఇన్ టు ది కాలేజ్ ఆర్ వెన్ యూఆర్ ఫ్రెషర్ యూ మైట్ గెట్ ది క్వశ్చన్స్ ఆన్ దీస్, అంటే టైప్స్ ఆఫ్ సర్వీసెస్ ఏమున్నాయి అని అడిగారు. ఓకే, సో బట్ యూ జస్ట్ నీడ్ ఫర్ ఓన్లీ ఫర్ యువర్ అండర్స్టాండింగ్ అని చెప్తున్నా. ఓకే, సో దిస్ ఇస్ నోవేర్ మనకి రియల్ టైంలో ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు లేకపోతే రియల్ టైంలో ఉన్నప్పుడు ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇది ప్లాట్ఫామ్, ఇది సర్వీస్ అని మనకి ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. ఓకే, సో యూ షుడ్ నాట్ బి లైక్ అన్ని కూడా ఏమంటారు బై హార్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. బై యువర్ ఎక్స్పీరియన్స్ whenever you are practicing you will understand like what service ఏ సర్వీస్ అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చేసి టైప్స్ ఆఫ్ క్లౌడ్. టైప్స్ ఆఫ్ క్లౌడ్ లో మనకి పబ్లిక్ క్లౌడ్ ఉంటుంది, ప్రైవేట్ క్లౌడ్ ఉంటుంది అండ్ ఆల్సో హైబ్రిడ్ క్లౌడ్ అనేసి మనకి 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లౌడ్స్ ఉంటాయి. సో పబ్లిక్ క్లౌడ్ అంటే ఏంది? పబ్లిక్ క్లౌడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ వన్ ఈజ్ యూజింగ్ దేర్ గూగుల్ ఫొటోస్. ఓకే, సో మనం ఇప్పుడు అందరం కూడా గూగుల్ ఫొటోస్ యూజ్ చేస్తాం. గూగుల్ ఫొటోస్ అనేది ఓకే, సో ఇట్స్ లైక్ ఎ పబ్లిక్ క్లౌడ్. ఓకే, సో ఇప్పుడు ఒక సర్వర్ ఉంది అనుకోండి, ఎవ్రీ వన్ విల్ పుట్ దేర్ ఫోటోగ్రాఫ్స్ హియర్. కాకపోతే ఏంటి అంటే ఎవరి యాక్సెస్ వాళ్ళకే ఉంటుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ అ యూజర్ 1, దిస్ ఇస్ అ యూజర్ 2. యూజర్ 1 వచ్చేసి యూజర్ 2 పిక్చర్స్ చూడలేడు, యూజర్ 2 వచ్చేసి యూజర్ 1 పిక్చర్స్ చూడలేడు. అంతే. ఇప్పుడు మీ ఫ్రెండ్స్ ది పిక్చర్స్ మీరు డైరెక్ట్ గా వెళ్ళి గూగుల్ ఫొటోస్ వెళ్ళి సెర్చ్ చేస్తే దొరకవు, ఎందుకంటే దే విల్ బి వెరీ సెక్యూర్డ్. కాకపోతే ఏంటంటే ఇట్స్ కంప్లీట్లీ ఆన్ పబ్లిక్ క్లౌడ్. ఓకే, సో పబ్లిక్ యాక్సెసిబిలిటీలో ఉంటుంది. ఓకే, ఇంకొకటి ఏంటంటే ప్రైవేట్ క్లౌడ్. ప్రైవేట్ క్లౌడ్ ఎవరు యూజ్ చేస్తారు అంటే మోస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి బ్యాంకింగ్. ఓకే, సో బ్యాంకింగ్ లో ఉన్నప్పుడు ఓకే, సో ఇఫ్ ఆ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ కానీ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ కానీ ఓకే, సో ఆ నంబర్స్ కానీ ఓకే, సో దాట్ విల్ బి కంప్లీట్లీ ఆన్ ది ప్రైవేట్ క్లౌడ్. అంటే ఎవరు చూడలేరు అనమాట. ఓకే, సో ఓన్లీ విత్ ఇన్ ద బ్యాంకింగ్ వాళ్ళకి మాత్రమే యాక్సెస్ ఉంటుంది. నో వన్ కెన్ గో అండ్ యాక్సెస్ దోస్ ప్రైవేట్ క్లౌడ్స్. దట్ ఈస్ ద రీజన్ వై ప్రైవేట్ అని ఉంది. అండ్ ఆల్సో పబ్లిక్ అనేది ఇట్స్ యాక్సెసబుల్ త్రూ ది ఇంటర్నెట్ అని అర్థం. సో వాట్ ఈస్ హైబ్రిడ్ క్లౌడ్? హైబ్రిడ్ క్లౌడ్ అంటే ఏంటంటే కాంబినేషన్ ఆఫ్ దీస్ 2. ఓకే, సో పబ్లిక్ అండ్ ప్రైవేట్ క్లౌడ్ కాంబినేషన్ మనం హైబ్రిడ్ క్లౌడ్ అంటాం. సో ఇది ఎక్కడ సినారియోస్ లో యూజ్ చేస్తామంటే వెన్ ఎవర్ యూ ఆర్ హ్యావింగ్ వెరీ సెక్యూర్ ఇన్ఫర్మేషన్ ఉంది నా ఆర్గనైజేషన్ లో, ఐ విల్ కీప్ ఇట్ ఆన్ ప్రైవేట్. లేదు ఓకే, సో ఐ కెన్ కీప్ సంథింగ్ ఆన్ ద పబ్లిక్ క్లౌడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఓకే, సో ఇట్స్ నాట్ సో మచ్ సెక్యూర్, అంటే ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ లాంటివి కాకుండా ఉన్నప్పుడు పబ్లిక్ క్లౌడ్ కి మూవ్ చేయొచ్చు. అదేంది పబ్లిక్ క్లౌడ్ అంటే సెక్యూరిటీ ఉండదా, ప్రైవేట్ క్లౌడ్ లోనే సెక్యూరిటీ ఉంటుంది అంటే అట్లా కాదు. ఓకే, సో పబ్లిక్ క్లౌడ్ ఎంత సెక్యూరో ప్రైవేట్ క్లౌడ్ ఎంత సెక్యూరో పబ్లిక్ క్లౌడ్ అంతే సెక్యూర్ ఉంటుంది. కాకపోతే ఏంటి అంటే ఓకే, సో విత్ ఇన్ యువర్ ఆర్గనైజేషన్ లోనే యాక్సెస్ ఉంటుంది. అంటే ఒక కంప్లీట్లీ ఓకే, సో ఎక్కడ కూడా ఛాన్స్ ఇవ్వట్లేదు మనం. ఓకే, సో ఒక హ్యాకర్ కి కానీ ఓకే, సో మీ సిస్టమ్ కాంప్రమైజ్ అవ్వడానికి కానీ మనం ఎక్కడ కూడా ఛాన్స్ ఇవ్వట్లేదు అనమాట. ఓకే, సో అందుకోసమనే ప్రైవేట్ క్లౌడ్స్ అనేవి యూజ్ చేస్తారు. బట్ కాస్ట్లీ వైజ్ చూసుకున్నారు అనుకోండి, ప్రైవేట్ క్లౌడ్ అనేది ఇట్స్ వెరీ కాస్ట్లీ. సో సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తే నేను సర్వీసెస్ బేస్డ్. ఓకే, సో ఎందుకు ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, క్లౌడ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్, క్లౌడ్ యూజ్ చేయని వాళ్ళకి. ఓకే, సో వితౌట్ క్లౌడ్ సినారియో ఎట్లుంటుంది, విత్ క్లౌడ్ సినారియో ఎట్లుంటుందో చూసాం. సో వితౌట్ క్లౌడ్ ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ గా చెప్పాలి అనుకుంటే విల్ గో ఫర్ ఎనీ ప్రోడక్ట్. ఓకే, సో స్విగ్గీ కానీ జొమాటో కానీ ఏదైనా సరే. ఓకే, సో ఇఫ్ యూ గో ఫర్ ది
స్విగ్గీ. ఓకే. సో ఇప్పుడు మీకు అందరికి ఓలా ఐడియా ఉంటది. ఓకే. సో ఓలా వాడు ఏం చేసినాడంటే దే యూజ్డ్ టు హ్యావ్ ఇట్ ఆన్ అజ్యూర్. బట్ రైట్ నౌ దే హ్యావ్ మూవ్డ్ ఇట్ ఇంటూ దేర్ ఓన్ క్లౌడ్. ఓకే. సో ఓన్ క్లౌడ్ కి మూవ్ చేసినారు. యూ మైట్ హ్యావ్ హర్డ్ దట్ న్యూస్ ఎనీవే. బట్ విల్ టేక్ ఎ సింపుల్ అప్లికేషన్. ఓకే. సో యూ హ్యావ్ ఎన్ ఐడియా టు స్టార్ట్ అ ఫుడ్ బిజినెస్. మీరు ఒక ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. ఇట్స్ లైక్ స్విగ్గీ అండ్ లాంటి ఒక ఫుడ్ బిజినెస్ ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. సో వితౌట్ క్లౌడ్ ఉన్నప్పుడు, విత్ క్లౌడ్ ఉన్నప్పుడు ఎందుకు మనకి ఇన్ని స్టార్ట్అప్స్ ఉన్నాయి? ఒక 10 years బ్యాక్ మనకి ఎందుకు స్టార్ట్అప్స్ లేవు? ఓకే. సింపుల్ రీజన్ వచ్చేసి ఇప్పుడు నేను స్విగ్గీ అంటే యాప్ తయారు చేయాలంటే ఐ నీడ్ టు హ్యావ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫస్ట్. ఓకే. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంది? నాకు సర్వర్స్ కావాలి. ఓకే. ఐ నీడ్ టు హ్యావ్ ప్లేస్. ఓకే. ఐ నీడ్ టు మెయింటైన్ దిస్ ప్లేస్. ఓకే. ఐ నీడ్ టు హ్యావ్ పీపుల్ టు మెయింటైన్ దట్. Okay. I need to have people to maintain that. And also I need to have ఏమంటారు రిసోర్సెస్. ఓకే. రిసోర్సెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను సర్వర్ కొన్నా అనుకోండి. సర్వర్ కొన్నప్పుడు ఏంటంటే నేను ఒక చిన్న ప్లేస్ తీసుకొని సర్వర్ పెట్టిన. ఓకే. మీకు సర్వర్ అంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. ఓకే. సో మనకి సర్వరే మనకు 30 to 40 lakhs ఆఫ్ సర్వర్ ఉంటుంది ప్రైస్. ఓకే. వెన్ ఎవర్ యూ ఆర్ థింకింగ్ ఆఫ్ ఎన్ ఆర్గనైజేషన్ లైక్ స్విగ్గీ, మీకు సర్వర్స్కి ఒక 3-4 కోట్లు అవుతాయి. ఓకే. సో అంటే ఇట్ ఈస్ దాట్ మచ్ కాస్ట్లీ సర్వర్ని పెట్టాలి. అండ్ ఆల్సో వెన్ ఎవర్ యూ ప్లేస్ ఎ సర్వర్, ఓకే. సో ఇట్ షుడ్ లైక్ మీకు హీట్ జనరేట్ అవుతుంది, లాట్ ఆఫ్ హీట్ జనరేట్స్. ఓకే. మీకు రిసోర్సెస్ లైక్ ఏసీ కావాలి, వాటర్ కావాలి. ఓకే. సో లాట్ ఆఫ్ థింగ్స్ కమ్స్ ఇన్ టు ది పిక్చర్. ఓకే. సో ఇవన్నీ కలుపుకున్నాం అనుకోండి, అంటే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని లాంచ్ చేయడానికే మీకు ఒక 5 to 6 crores అవుతుంది. రైట్. సో ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ నాకు కావాలంటే లైక్ ఇఫ్ ఐఎమ్ డెవలపింగ్ సమ్ అప్లికేషన్, ఈవెన్ ఇఫ్ ఐఎమ్ హ్యావింగ్ ఎ 0 people. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను సర్వర్ని ఎట్లా బై చేస్తా? మీరు ఎప్పుడైనా సరే సర్వర్ బై చేయాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు డేటాబేస్లో నేను ఇప్పుడు స్విగ్గీ అనేది కంప్లీట్ ఆల్ ఓవర్ ఇండియా మనం అప్లికేషన్ రన్ చేద్దాం అనుకుంటున్నాను. లేదు, నేను ఓన్లీ హైదరాబాద్ ఆర్ ఓన్లీ తెలంగాణలో, ఏపీలోనే నేను రన్ చేద్దాం అనుకుంటున్నా. ఓకే. నా ఫుడ్ బిజినెస్ అనేది ఈవెన్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం నేను ఎంతమంది ఉంటారు హైదరాబాద్ అండ్ ఏపీ అండ్ తెలంగాణలో కలిపి మనకి ఎంతమంది ఉంటారు? ఓకే. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక 1 crore ఆఫ్ సబ్స్క్రైబర్స్ అవుతారు అనుకున్నాం. నేను ఈ సర్వర్ కొనేటప్పుడు ఎట్లా ఆలోచించా తెలుసా? ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ సర్వర్లో నేను డేటాబేస్ కూర్చోబెడుతున్నాను అనుకోండి. ఐ నీడ్ టు అకామిడేట్ 1 crore ఆఫ్ పీపుల్. ఏది నేను స్టార్ట్ చేసేటప్పుడు ఐ షుడ్ థింక్ అబౌట్ దట్. అంతే కదా, నేను స్టార్ట్ చేసేటప్పుడే ఐ నీడ్ టు థింక్ అబౌట్ దట్. ఐ నీడ్ టు బై దట్ సర్వర్. ఆ కేపబిలిటీ ఉన్న సర్వర్ని తీసుకోవాలి. అంటే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ హ్యూజ్ అమౌంట్. నేను యూజ్ చేస్తలేను, కాకపోతే ఫ్యూచర్లో నేను యూజ్ చేస్తానేమో అనే దీంతోని. ఓకే. సో ఐ నీడ్ టు బై దిస్. సో ఇక్కడ చూడండి, ఆ ఆ ఆ ప్రాసెస్లో మీరు అంత అమౌంట్ పెడుతున్నారు అంటే లైక్ యు ఆర్ గోయింగ్ ఫర్ 5 to 6 crores టు బై ఏ సర్వర్. అంటే ఓన్లీ సర్వర్స్ మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకోవడానికి. అప్లికేషన్ గురించి మాట్లాడంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ డిప్లాయ్ అప్లికేషన్ ఆన్ దట్, మీరు ఆపరేటింగ్ సిస్టమ్కి పైసలు పెట్టాలి, లైసెన్స్కి పైసలు పెట్టాలి. ఓకే. అప్లికేషన్ లైసెన్స్కి పైసలు పెట్టాలి. దర్ ఇస్ లాట్ ఆఫ్ థింగ్స్ కమ్స్ ఇన్ టు ది పిక్చర్. బట్ ఈ సినారియోలో యూ ఆర్ జస్ట్ థింకింగ్ ఆఫ్ స్టార్టింగ్ అన్ అప్లికేషన్. ఓకే. సో నేను సింపుల్ ఒక ఫుడ్ అప్లికేషన్ స్టార్ట్ చేయడానికి నాకు ఇంత స్టోరీ ఉంటుంది ఇన్ఫ్రాకి. అదే నేను క్లౌడ్కి వెళ్ళిన అనుకోండి. ఓకే. సో నేను ఎక్స్పెరిమెంట్ చేస్తున్నా. ఓకే. సో దిస్ ఇస్ ప్యూర్లీ అన్ ఎక్స్పెరిమెంట్. ఓకే. సో వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్ ఫర్ ఎక్స్పెరిమెంట్ యు ఆర్ స్పెండింగ్ దిస్ మచ్ ఆఫ్ మనీ. ఓకే. సో నేను ఇప్పుడు క్లౌడ్కి Hello. వెళ్ళిన అనుకోండి, ఐ కెన్ యూజ్ సర్వీసెస్. Yeah. అంటే Hello. ఐ యూట్లోకి Uh, వెళ్ళాను. yeah. Johnny. Sorry for the interruption. Actually, so your Yeah. voice is getting a break in the middle, so you're unable to hear you. I think it's only happening to you, Johnny. I think no one is having that problem. Maybe you have joined through mobile, right? Your internet might Exactly, have but some problem. I'm at the home itself. I have full network. That's what actually I Not was sure. Like wondering. anyone is facing this? Like, you face this, not issue? So మధ్యలో break అవుతుంది actually your voice maybe. చూసా బ్రో, అంటే నేనైతే హై ఇంటర్నెట్ స్పీడ్లోనే ఉన్నా. చూసాం, ఒక్కసారి మీరు ప్లేస్ చేంజ్ చేయండి, మొబైలే కాబట్టి ఒకసారి. I mean కంటిన్యూస్ గా కాదు, బట్ అంటే ఫ్రీక్వెంట్ మధ్యలో ఒక్కొక్కసారి కట్ అయిపోతుంది యాక్చువల్లీ వాయిస్. ఓకే. ఓకే. మోస్ట్ ఆఫ్ దెమ్ సేయింగ్ ఇట్స్ క్లియర్. You can carry on. ఓకే. థ్యాంక్స్ గైస్. యా. సో క్లౌడ్లోకి వెళ్ళినప్పుడు ఏంటంటే లైక్ యూ ఆర్
టేకింగ్ ఇట్ యాజ్ అ సర్వీస్. ఓకే, సో ఇంత ఖర్చు పెట్టే బదులు నేను ఏం చేస్తానంటే ఐ విల్ బై ఫ్యూ సర్వర్స్, అంటే లైక్ ఐ విల్ జస్ట్ గో అండ్ గెట్ సమ్ విఎమ్స్. ఓకే, సో విఎమ్స్ తీసుకొని ఐ జస్ట్ డూ ఎన్ ఎక్స్పెరిమెంట్. ఓకే, సో ఐ జస్ట్ సీ దాట్. ఓకే, సో నేను నా యాప్ని తయారు చేసిన తర్వాత ఐ విల్, ఓకే, సో గో ఇన్ టు ది మార్కెట్. ఓకే, సో నేను మార్కెట్లోకి వెళ్ళినప్పుడు ఐ సీ దట్ ఓకే, సో ఇట్స్ నాట్ వర్కింగ్. ఓకే, సో నాకు నా ఫుడ్ యాప్ అనేది అంత బాగా వర్కౌట్ అవ్వట్లేదు అనుకోండి, ఐ కెన్ రిమూవ్ దిస్, ఐ కెన్ డిస్మాంటిల్ దిస్. అంటే మనం ఎంత తీసుకున్నా కానీ లైక్ ఇట్ విల్ బి 10 to 50 lakhs. ఓకే, అంటే లైక్ టెస్టింగ్ ఫేజ్లో, ఎక్స్పెరిమెంట్ ఫేజ్లో. బట్ మనము వితౌట్ క్లౌడ్ వెళ్ళినప్పుడు ఇటు చాలా కాస్ట్లీ అనమాట. అందుకోసమనే స్టార్టప్స్, ఓకే, సో ఎక్కడ చూసినా మనకి స్టార్టప్స్ అనేవి ఎక్కువ కనిపించడానికి రీజన్ వచ్చేసి క్లౌడ్. ఓకే, అండ్ ఆల్సో ఐఓటీ డివైజెస్. ఇప్పుడు మన కార్లలో కానీ ఎక్కడ కానీ మీకు ఐఓటీ డివైజెస్ అనేది ఇప్పుడు చాలా కామన్ థింగ్. ఓకే, సో హౌ యూ ఆటోమేట్ ఎవ్రీథింగ్ ఇన్సైడ్ ఆఫ్ యువర్ కార్, లేకపోతే మీ ఇంట్లో ఇప్పుడు అలెక్సా లాంటితో. ఓకే, సో ఇప్పుడు చప్పట్లు కొట్టగానే లైట్స్ రావడం. ఓకే, సో అలెక్సా స్విచ్ ఆన్ ద లైట్స్, లేకపోతే అలెక్సా స్విచ్ ఆన్ ద ఫ్యాన్. ఓకే, సో ఇవన్నీ కూడా ఇంటిగ్రేట్ అయినాయి, బట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటిగ్రేటెడ్ త్రూ క్లౌడ్. ఓకే, సో అన్ని కూడా త్రూ క్లౌడ్ ఇంటిగ్రేట్ అయ్యేసి. అందుకోసమనే వెన్ ఎవర్ యూ లాగిన్ విత్ యువర్ ఐడీస్, ఓకే, సో విత్ జీమెయిల్ కానీ ఏదైనా లాగిన్ చేసినప్పుడు ఏంటంటే ఇట్ ఈస్ అథెంటికేటింగ్ త్రూ క్లౌడ్స్. మీకు ఈజీ అవుతుంది అనమాట. అంటే నేను వేరేలాగా చేయలేనా అంటే చేయొచ్చు, బట్ వెన్ యూ ఆర్ ఇన్సైడ్ ఆఫ్ ఎ క్లౌడ్, మీరు క్లౌడ్ లోపల ఉన్నప్పుడు ఇట్స్ వెరీ ఈజీ. ఓకే, సో మనకి ఇవన్నీ కూడా అంటే లైక్ వాట్ ఎవర్ ది ఆటోమేషన్స్. ఓకే, సో ఎంత వ్యాస్ట్గా మనము స్టార్టప్స్ కానివ్వండి, జాబ్స్ కానీ జనరేట్ అవుతున్నాయి అంటే బికాస్ ఆఫ్ ద క్లౌడ్. మనకి క్లౌడ్ వల్లనే అదంతా కూడా పాసిబుల్. సో అందుకోసమని ఎవరు నేర్చుకోవాలి. ఓకే, సో దట్ ఈస్ ఓకే బేసిక్ అవేర్నెస్ ఆఫ్ క్లౌడ్. అసలు క్లౌడ్ ఎందుకు అనేది బేసిక్ అవేర్నెస్. ఓకే, సో అంటే క్లౌడ్ అంటే ఏది? సర్వీస్ బేస్డ్ అంటే నేను ఏదైనా కావాలి అనుకుంటున్నా. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ సర్వర్, ఐ వాంట్ డేటాబేస్, లేదు నాకు సాఫ్ట్వేర్ అదే సర్వీస్ కావాలి, నాకు ఒక ఏపీఐ క్రియేట్ చేయాలి. ఎవ్రీథింగ్ దట్ యూ కెన్ గో ఇన్ టు ది క్లౌడ్ అండ్ యూ కెన్ క్రియేట్. కాకపోతే ఏంటంటే వాడికి మనము డబ్బులు పే చేస్తాము. ఎంతవరకు యూజ్ చేస్తున్నామో అంతవరకు వాడికి డబ్బులు అనేది పే చేస్తాం. ఓకే, సో ఫస్ట్ విల్ టాక్ అబౌట్ ప్రొవైడర్స్. ఓకే, సో ఎవరెవరు ప్రొవైడర్స్ ఉన్నారు మనకి మార్కెట్లో క్లౌడ్ ప్రొవైడ్ చేసేది. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి ఏడబ్ల్యూఎస్, దెన్ యూ హ్యావ్ అజ్యూర్, దెన్ యూ హ్యావ్ గూగుల్ క్లౌడ్. ఓకే, చాలా ఉన్నాయి. ఓకే, సో మార్కెట్లో యూ హ్యావ్ ఒరాకిల్, యూ హ్యావ్ ఐబిఎం. ఓకే, యూ హ్యావ్ ఏమంటారు లెవెల్ 3 ఆఫ్ క్లౌడ్స్ కూడా మనకి చాలా ఉన్నాయి. ఓకే, సో అండ్ ఆల్సో యూ హ్యావ్ అలీబాబా. ఓకే, సో ఇట్లా మనకి దెర్ ఆర్ డిఫరెంట్ ప్రొవైడర్స్ ఇన్ ది మార్కెట్. ఓకే, కాకపోతే ఏంటంటే టాప్ 3. ఓకే, సో దీస్ ఆర్ ద టాప్ 3 క్లౌడ్స్. సో అందుకోసం అనే వెన్ ఎవర్ యూ గో ఫర్ ది ఓపెనింగ్స్. ఓకే, సో మీరు ఓపెనింగ్స్లోకి వెళ్ళి చూసినప్పుడు ఏమవుతుంది అంటే పీపుల్ ఇన్ ఏడబ్ల్యూఎస్. ఓకే, సో ఏడబ్ల్యూఎస్ అనేది ఇట్స్ టాప్ లెవెల్ క్లౌడ్ విత్ రెస్పెక్ట్ ది రెవెన్యూస్. ఎందుకంటే హీస్ దేర్ ఫ్రమ్ లాంగ్ బ్యాక్. అంటే మనకి ఇప్పుడు 2004-5 టైం నుంచి ఏడబ్ల్యూఎస్ ఉంది. ఓకే, సో అజ్యూర్ వచ్చేసి 2010 అరౌండ్ ఆ టైంలో వచ్చి 2008 or 10 అరౌండ్ ఆ టైంలో వచ్చింది. ఓకే, సో ఇప్పుడు మనకి ఏంటి అంటే రెవెన్యూ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకున్నారు అనుకోండి, ఏడబ్ల్యూఎస్ ఇస్ నంబర్ 1. ఓకే, సో నంబర్ 1 స్పాట్లో ఉంది. అండ్ ఆల్సో సర్వీసెస్ ప్రొవైడెడ్ బై ఏడబ్ల్యూఎస్ ఆర్ హ్యూజ్. అజ్యూర్ అనేది ఏంటి అంటే రెవెన్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా గ్రోత్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇట్స్ నంబర్ 1. ఓకే, గ్రోత్ పాయింట్ ఆఫ్ వ్యూలో నంబర్ 1 అంటే ఇట్స్ క్యాచింగ్ అప్ ఏడబ్ల్యూఎస్, చాలా క్విక్గా క్యాచ్ చేస్తుంది. కాకపోతే ఏంటంటే గ్రోత్ వైజ్ చూసుకున్నాను అనుకోండి, ఏడబ్ల్యూఎస్ కంటే అజ్యూర్ గ్రోత్ ఎక్కువ ఉంది. జీసీపీ వచ్చేసి గూగుల్ క్లౌడ్ ఎక్కువ ఫేమస్ వచ్చేసి డేటా సైడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఎ డేటా ఇంజనీర్, డేటా అనలిస్ట్, అండ్ ఇఫ్ యూ వాంట్ టు గో టు ది ఏఐ, ఓకే, సో ఎంఎల్ ఏఐ సైడ్ వెళ్ళాలి అనుకుంటే మీకు గూగుల్ క్లౌడ్ వాడు ఏంటంటే గూగుల్. ఓకే, సో గూగుల్ లైక్ యు నో హౌ గూగుల్ వర్క్స్. ఓకే, సో డేటా పైన, అనలిటిక్స్ పైన వాళ్ళకి ఎక్కువ స్కోప్ ఉంది మార్కెట్లో. ఓకే, సో ద రీజన్ వై మీకు డేటా సైడ్ వచ్చినప్పుడు ఎక్కువ జీసీపీ వాడతారు. ఇట్స్ నాట్ లైక్ అజ్యూర్ వాడరని కాదు, అజ్యూర్ డేటా ఇంజనీరింగ్ కూడా చాలా ఫేమస్. ఓకే, బట్ గూగుల్ హ్యాస్ మోర్ అడ్వాంటేజ్ వెన్ యూ ఆర్ టాకింగ్ అబౌట్ డేటా సైడ్ టూల్స్. ఓకే, సో ఒరాకిల్ అయితే మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఒరాకిల్ ప్రోడక్ట్స్, ఒరాకిల్ క్లయింట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళపైన ఉంటుంది. ఐబిఎం కూడా అంతే. ఓకే, సో ఈవెన్ అలీబాబా ఇస్ ద సేమ్ థింగ్. అలీబాబా వుడ్ హ్యావ్ క్రాస్డ్ ఎవ్రీ వన్. ఓకే, సో కాకపోతే ఏంటి అంటే డ్యూ టు సమ్ చైనీస్ పాలిటిక్స్. ఓకే, సో యూ మైట్ హ్యావ్ హర్డ్. ఓకే, సో వాట్ హ్యాపెండ్ టు ది సిఇఓ ఆఫ్ అలీబాబా. ఓకే, సో దానివల్ల ఇట్ వెంట్ ఆఫ్. ఓకే, లేదు అంటే ఇట్ వుడ్ హ్యావ్ బీన్ ఎ వెరీ గ్రేట్ కాంపిటీటర్. ఓకే, సో మేము 2018 ఆర్ 2017-18 టైంలో అలీబాబా కూడా చాలా ఎక్కువ వినిపించింది. ఓకే, సో ఈవెన్ 2020
ఎప్పుడైతే కోవిడ్ వచ్చిందో ఆ టైంలో అలీబాబా కొంచెం డౌన్ అయింది. ఓకే, బట్ రైట్ నౌ ఇండియాలో అయితే మనకి మార్కెట్ ఉంది ఏడబ్ల్యూఎస్, అజూర్, జీసీపీ, అజూర్, జీసీపీ. ఓకే, సో వీటిపైన మీకు ఓపెనింగ్స్ ఎక్కువ ఉంటాయి, జనాలు తక్కువ ఉన్నారు. AWS లో ఓపెనింగ్ ఎక్కువ ఉన్నాయి కానీ మీకు పీపుల్ ఆర్ వెరీ హ్యూజ్. చాలా మంది AWS నేర్చుకుని ఉన్నారు. ఓకే, సో వెన్ యూ కంపేర్ టు ద అజూర్ అండ్ AWS, మీరు కాలేజెస్లోకి వెళ్ళినా కానీ చాలా మందికి అజూర్ అంటే జీసీపీ అంటే తెలియదు. ఓకే, సో దే విల్ టాక్ అబౌట్ ఓన్లీ ఏడబ్ల్యూఎస్ గురించి మాత్రమే ఎక్కువ మందికి తెలుసు. ఈవెన్ ఇఫ్ పీపుల్ డజంట్ నో, అంటే ఐటీలో ఎక్కువ ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకు కూడా, అంటే ఐటీకి రాని వాళ్ళు, గ్యాప్ ఉన్న వాళ్ళు, ఓకే, సో ఐటీలో ఉన్న వాళ్ళు కూడా దే విల్ టాక్ అబౌట్ ఏడబ్ల్యూఎస్. దే టాక్ వెరీ వెరీ లెస్ అబౌట్ అజూర్ అండ్ జీసీపీ. ఓకే, అసలు జీసీపీ గురించి అయితే చాలా మందికి తెలియదు కూడా. ఓకే, సో అజూర్ అయితే లైక్, ఓకే, సో రైట్ నో, ఓకే, సో నేను చెప్పిన కదా గ్రోత్. ఓకే, సో అజూర్ గ్రోత్ అనేది ఇప్పుడు #1 లో ఉంది కాబట్టి లాట్ ఆఫ్ పీపుల్ టాకింగ్ అబౌట్ అజూర్. అందుకోసమనే వెన్ ఎవర్ యూ సీన్ ఓపెనింగ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఓకే, సో మనది ఒకటే ఎజెండా బ్రో, మనదంతా కూడా ఒకటే ఎజెండా. వాట్ ఈస్ అవర్ ఎజెండా? టు గెట్ ద జాబ్. ఓకే, సో జాబ్ తెచ్చుకోవడం అండ్ టు సర్వైవ్. ఓకే, సో లాంగర్ పీరియడ్ ఆఫ్ టైం. ఓకే, సో లాంగర్ పీరియడ్ ఆఫ్ టైం సర్వైవ్ అవ్వాలి. ద మేజర్ ఎజెండా ఇది వచ్చేసి మనకి జాబ్ రావాలి. జాబ్ అనేది మన మెయిన్ ఎజెండా. ఓకే, సో వై వీఆర్ లర్నింగ్ ఆల్ దీస్ థింగ్స్? బికాస్ టు గెట్ ఇన్ టు ది జాబ్ ఆర్ టు చేంజ్ మై జాబ్, టు ఎన్హాన్స్ మై స్కిల్స్. ఓకే, సో నేను స్కిల్స్ ఎన్హాన్స్ చేసుకొని నా ప్యాకేజ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి మనము చేస్తాం. ఓకే, సో రైట్ నౌ వెన్ యూ ఆర్ గోయింగ్ ఫర్ ద ఓపెనింగ్స్ అండ్ ద కాంపిటీషన్, ఓకే, సో ఆ దీంట్లో చూసుకుంటే మీకు అజూర్ అనేది ఇట్ ఈస్ హ్యావింగ్ అడ్వాంటేజ్ ఓవర్ దీస్ టూ. AWS లో జాబ్స్ లేవా, జీసీపీలో జాబ్స్ లేవా? ఎందుకంటే నువ్వు అజూర్ అడ్మినిస్ట్రేషన్ చెప్తున్నావు కాబట్టి ఇప్పుడు నువ్వు అజూర్ నుంచి మాట్లాడుతున్నాను కదా. AWS కూడా చెప్పిన నేను లాస్ట్ మంత్ బ్యాక్. ఓకే, సో అట్లా నేను AWS ని తక్కువ చేయడం కాదు. ఓకే, సో వెన్ ఎవర్ యూ సీ ది గ్రోత్ అండ్ ఆల్సో వెన్ ఎవర్ యూ సీ ది పీపుల్, ఆ రెస్పెక్టివ్ లో ఆ దాంట్లోనే చూడాలి, ఎందుకంటే మనకు కావాల్సిన జాబ్. ఓకే, ఓకే, సారీ. ఓకే, సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వై వీఆర్ టేకింగ్ వాట్ ఎవర్ ద క్లౌడ్ ఇట్ ఈస్. ఓకే, సో మీరు జీసీపీకి వెళ్ళినా కానీ ఇఫ్ సమ్ వన్ ఈస్ గోయింగ్ విత్ జీసీపీ AI, ఓకే, మీకు ఇప్పుడు వెంటనే కాల్ వస్తుంది. మీ జీసీపీ AI మీద రెజ్యూమే పెట్టండి, యూ విల్ గెట్ కాల్ విత్ ఇన్ సెకండ్స్. ఓకే, సో దట్ ఈస్ హౌ ది మార్కెట్ ఈస్ రైట్ నౌ. కాకపోతే ఏంటి అంటే ఇఫ్ యు ఆర్ నాట్ నో వాట్ ఎగ్జాక్ట్లీ జీసీపీ డస్, ఇఫ్ యూ డజంట్ నో వాట్ ఎగ్జాక్ట్లీ అజూర్ డస్, వన్ సెకండ్. ఓకే, అజూర్ అడ్మినిస్ట్రేషన్ ఎందుకు అంటే, మనం అడ్మినిస్ట్రేషన్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే యు విల్ నో ఆల్ సర్వీసెస్, మనకి అన్ని సర్వీసెస్ మీద అవగాహన వస్తుంది. ఓకే, సో అప్పుడు మీరు ఏదైనా వెళ్ళొచ్చు. ఓకే, సో అజూర్ ఇంజనీర్లో వెళ్ళొచ్చు, అజూర్ అడ్మినిస్ట్రేటర్ లాగా వెళ్ళొచ్చు, అజూర్ డెవలపర్ లాగా వెళ్ళొచ్చు. లేదు అనుకుంటే ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఫర్ ఎనీ అదర్ టెక్నాలజీస్, ఫర్ ఎగ్జాంపుల్ డెవాప్స్కి క్లౌడ్ అనేది ప్రీరిక్విజిట్, డేటా ఇంజనీర్ కి క్లౌడ్ అనేది ప్రీరిక్విజిట్, ఇప్పుడు మెషిన్ లెర్నింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి క్లౌడ్ అనేది ప్రీరిక్విజిట్. ఇవన్నిటికీ కూడా క్లౌడ్ అనేది ప్రీరిక్విజిట్. ఇది తెలియకుండా యూ కెనాట్ ఎన్హాన్స్ యువర్ స్కిల్స్, యూ కెనాట్ సర్వైవ్ ఇన్ ద మార్కెట్ ఇన్ ద ఫ్యూచర్. ఓకే, సో ఫ్యూచర్ లో మనము సర్వైవ్ అవ్వడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ వై క్లౌడ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అందులో అజూర్ గ్రోత్ లో చూసుకున్నారు అనుకోండి, ఇట్స్ టాప్ రైట్ నౌ. మీరు లింక్డ్ఇన్ లోకి వెళ్ళినా కానీ యూ కెన్ సీ దట్. ఓకే, సో ఇట్స్ నాట్ లైక్ నేను చెప్తున్నా కాబట్టి మీరు ఖచ్చితంగా ఇదే ఉంటది అనేసి అని కాదు. ఓకే, సో వాట్ ఆల్ ది ఆపర్చునిటీస్ రైట్ నౌ ఇన్ ది మార్కెట్? ఓకే, సో మార్కెట్ లో మనకి నేను ఇందాక చెప్పినట్టు యూ కెన్ గో యాజ్ క్లౌడ్ ఆర్కిటెక్ట్, క్లౌడ్ ఇంజనీర్, క్లౌడ్ సెక్యూరిటీ స్పెషలిస్ట్, డెవాప్స్ ఇంజనీర్, క్లౌడ్ ఇంజనీర్, డేటా ఇంజనీర్. ఇంకొకటి ఏంటంటే మీకు స్పెషలైజ్డ్ రోల్స్ కూడా ఉంటాయి. అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ క్లౌడ్ నెట్వర్కింగ్. ఓకే, సమ్వన్ ఇస్ okay, so you can enhance and like you can have specialized roles like cloud networking. Okay, so cloud networking lo you will have more number of openings. One second.
ఓకే. సో ప్యాకేజ్ సైజ్ చూసుకున్నాం అనుకోండి. ఓకే. సో ఐఎమ్ నాట్ ఎగ్జాక్ట్లీ ఓకే. సో ఇంతే ప్యాకేజెస్ ఉంటాయి. ఓకే. సో అనేసి కాదు. ఓకే. సో ఇట్స్ అన్ యావరేజ్ ప్యాకేజ్. ఓకే. సో యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి మీకు 20 lakhs per annum ఉంటుంది. ఓకే. సో వెన్ యూ ఆర్ గోయింగ్ అంటే యావరేజ్ ప్యాకేజ్ అంటే లైక్ విత్ రెస్పెక్ట్ టు ది క్లౌడ్స్ చెప్తున్నాను నేను. ఓకే. సో విత్ రెస్పెక్ట్ టు ది క్లౌడ్స్ యావరేజ్ శాలరీ వచ్చేసి మీకు 20 to 25 lakhs per annum ఉంటుంది. ఓకే. బట్ వెన్ యూ ఆర్ ఎన్హాన్సింగ్ యువర్ సెల్ఫ్, ఓకే. సో క్లౌడ్లో ఎప్పుడైతే ఎన్హాన్స్ చేస్తున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 10 years or 15 years ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉన్నారనుకోండి. ఓకే. సో వన్ ఆఫ్ ది క్లౌడ్ నెట్వర్క్ ఆర్కిటెక్ట్, ఓకే. సో మా దాంట్లో ఉన్న క్లౌడ్ నెట్వర్క్ ఆర్కిటెక్ట్ కి, ఓకే. సో హీఈస్ హ్యావింగ్ అరౌండ్ 13 years of experience. He got salary around 80 lakhs per annum. ఓకే. సో 80 lakhs per annum అనేది తను క్రాక్ చేసిండు. ఓకే. సో అంటే అందరికి 80 lakhs per annum వస్తుంది అని కాదు. ఓకే. సో హీ గాట్ ఆఫర్. ఓకే. సో ఇనిషియల్ గా తనకు వచ్చిన ఆఫర్ వచ్చేసి 55 lakhs per annum ఉంటే, ఓకే. సో కౌంటర్ ఆఫర్స్ తెచ్చుకొని హీ బ్రాట్ హిమ్సెల్ఫ్ ఇంటూ 80 lakhs per annum. ఓకే. సో ద పర్సన్ హూ ఈస్ మా సీనియర్ ఆర్కిటెక్ట్ ఆయన ఉంటాడు. ఓకే. సో హీఈస్ అరౌండ్ 20 years of experience ఉంటుంది తనకి. ఓకే. సో హీఈస్ ఇన్ సిఆర్స్. ఓకే. సో 1 crore పైన ఉంది తనకి. ఓకే. సో ప్యాకేజ్. ఓకే. సో హౌ ఇట్ వర్క్స్, ఓకే. సో ఎందుకు అంత డిమాండ్ ఉంటుంది అంటే, వెనెవర్ యూ గో విత్ ది క్లౌడ్, వెనెవర్ యూ స్పెషలైజ్ ఇన్ సంథింగ్, ఫర్ ఎగ్జాంపుల్ డెవాప్స్ లోకి వెళ్ళినారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నెట్వర్కింగ్ సైడ్ వెళ్ళినారనుకోండి, డేటా ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళినారనుకోండి. ఓకే. సో ఇట్ విల్ ఎన్హాన్స్ యువర్ సాలరీస్. ఓకే. సో నేను ఎప్పటికీ క్లౌడ్ ఇంజనీర్ లాగానే ఉండాలని ఉండదు కదా. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 5+ వచ్చింది అనుకోండి, ఐ వాంటెడ్ టు ఎన్హాన్స్ మై స్కిల్స్ ఇన్ నెట్వర్కింగ్, క్లౌడ్ నెట్వర్కింగ్ సైడ్ వెళ్ళినాం అనుకోండి, యూ విల్ హ్యావ్ మోర్ వెయిటేజ్, చాలా చాలా వెయిటేజ్ ఉంటుంది. ఓకే. విత్ రెస్పెక్ట్ టు దాట్ మీరు ఆటోమేషన్ నేర్చుకున్నారు అనుకోండి, టెరాఫార్మ్ లాంటి ప్రోడక్ట్ నేర్చుకున్నారు, లేదంటే క్యూబర్నెటిస్ లాంటి ప్రోడక్ట్ నేర్చుకున్నారు, యూ విల్ ఎన్హాన్స్ యువర్ స్కిల్స్. ఓకే. సో దట్ యువర్ ప్యాకేజెస్ విల్ గ్రో. కాకపోతే ఏంటంటే బేస్ ఉండాలి. బేస్మెంట్ లేకుండా మనం ఏం చేయలేము. మీకు బేస్మెంట్ అనే క్లౌడ్ అనే బేస్మెంట్ లేకపోతే యూ కెనాట్ డూ ఎనీథింగ్. ఓకే. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ టు గెట్ ఇన్ టు ది జాబ్స్. నేను జాబ్స్ లోకి వెళ్ళాలి అంటే ఇది స్ట్రాంగ్ ఉండాలి. ఈవెన్ ఇఫ్ సమ్వన్ ఇస్ జాయిన్, మన దగ్గర డెవాప్స్ వాళ్ళు కూడా జాయిన్ అయ్యి ఉంటారు. డెవాప్స్ కానీ డేటా ఇంజనీర్స్ కానీ జాయిన్ అయినప్పుడు మీరు క్లౌడ్ లో స్ట్రాంగ్ ఉన్నారు అనుకోండి, దే విల్ హైర్ యూ మోస్ట్ ఆఫ్ ద టైం. 60% ఆఫ్ ద ఛాన్సెస్ మీకు ఎక్కువ ఉంటాయి హైర్ అవ్వడానికి. అదే మీకు ఎంత డెవాప్స్ నేర్చుకున్నా, ఎంత డేటా ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్ అయి ఉన్నా, మీకు క్లౌడ్ గురించి తెలియలేదు అనుకోండి, వాడి ఇంటర్వ్యూలో బేసిక్ ఒక S3 బకెట్ అంటే ఏంది, లైక్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ విల్ డూ, లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ ఆఫ్ S3 అని అనుకోండి, AWS లో, యూ కెనాట్, మీరు ఆన్సర్ చేయలేదు అనుకోండి, వాడు మిమ్మల్ని హైర్ చేయడు. అజూర్ సైడ్ వెళ్ళినారు, మీరు బ్లాబ్ స్టోరేజ్ అంటే ఏంది, మీరు ఆన్సర్ చేయలేదు, వాడు మిమ్మల్ని హైర్ చేయడు. ఎందుకంటే వాడికి కావాలి. కీవర్డ్స్ అంటే ఏంది, వాడికి కావాలి. VNet అంటే ఏంది, వాడికి కావాలి. ఓకే. ఈవెన్ ఇఫ్ యూ ఆర్ గోయింగ్ ఫర్ ఎనీ అదర్ టెక్నాలజీస్, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే. సో దిస్ ఈస్ వాట్ we are into the, అంటే 2024 లో దిస్ ఈస్ ద సిచ్యువేషన్ రైట్ నౌ. ఓకే. సో ఇది క్లౌడ్ అనేది ఖచ్చితంగా ఈ ప్యాకేజెస్ అనేవి ఇంకా పెరుగుతాయి. ఓకే. సో తగ్గే ఛాన్స్ అయితే ఉండదు. ఓకే. సో ప్యాకేజెస్ విల్ బి గ్రోయింగ్. అంతేగాని నేను ఎంట్రీ లెవెల్లోనే, అంటే ఎంట్రీ లెవెల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు 1 year ఉంది, 2 years ఉంది అంటే నాకు 8 lakhs కావాలి ప్యాకేజ్ అంటే వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే మార్కెట్ని బట్టి మనము మూవ్ అవుతూ ఉండాలి. మార్కెట్ ఇప్పుడు కొంచెం డౌన్ ఉంది అన్నప్పుడు యూ షుడ్ కాంప్రమైజ్ ఆన్ యువర్ శాలరీ. ఓకే. సో అది మనం మాట్లాడదాం ఎనీవే. ఓకే. సో ఇన్ కమింగ్ సెషన్స్ లైక్ హౌ యూ నీడ్ టు డూ అండ్ వాట్ యూ నీడ్ టు డూ. And now we'll talk about why you join our Azure administration course. Okay. So ఇప్పుడు అంతా మీకు క్లౌడ్ అవేర్నెస్ ఇచ్చిన జాబ్స్ ఎట్లుంటాయి. ఓకే. సో వాట్ ఎగ్జాక్ట్లీ ద ప్రొవైడర్స్. ఓకే. సో ఎందుకు అజ్యూర్ అనేది కూడా నేను మీకు క్లారిటీ ఇచ్చాను. ఓకే. సో ఎందుకు మీరు మా దగ్గరనే చదువుకోవాలి. ఓకే. సో మా దగ్గరనే అడ్మినిస్ట్రేషన్ కోర్స్ ఎందుకు తీసుకోవాలి. మార్కెట్ లో చాలా మంది అడ్మినిస్ట్రేషన్ కోర్స్ ఇస్తున్నారు కదా. సో ఫస్ట్ వచ్చేటప్పుడు ఐ విల్ డెలివర్ కంప్లీట్లీ ఆన్ రియల్ టైం బేసిస్. అంటే రియల్ టైంలో ఎట్లా వర్క్ అవుతుంది. ఓకే. సో ఎట్లా ఉంటుంది. ఓకే. సో ఇఫ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ రియల్ వరల్డ్. ఓకే. సో రియల్ వరల్డ్ అంటే ఇప్పుడు సింపుల్ గా ఒక VM తీసుకొని నేను ఇది ఇట్లా VM క్రియేట్ చేస్తాము. ఓకే. సో దిస్ ఈస్ హౌ యూ నీడ్ టు లాంచ్ యువర్ అజ్యూర్ అంటే సరిపోదు. హౌ దట్ వర్క్స్. ఓకే. సో నువ్వు VM ఎట్లా లాంచ్ చేస్తున్నావు, ఎందుకు లాంచ్ చేస్తున్నావు, ఆ VM కి నువ్వు యాక్సెస్ చేయాలంటే ఏం చేయాలి, వాట్ ఆర్ ద స్టెప్స్ యూ నీడ్ టు హ్యావ్, వాట్ ఆర్ ద అంటే లైక్ ఒక అప్లికేషన్ కి నేను లాగిన్ చేయాలి అంటే నాకు ఏమేమి అవసరం. ఓకే. సో VPN అంటే ఏంది, జెంబాక్స్ అంటే ఏంది, ఇవి ఎందుకు ఇంపార్టెంట్, ప్రైవేట్ IP అంటే ఏంది, పబ్లిక్ IP అంటే ఏంది, ఈ సబ్నెట్స్ ఎట్లా వర్క్ అవుతాయి, నేను ప్రైవేట్ లోనే ఎందుకు పెట్టాలి, పబ్లిక్ లో ఎందుకు పెట్టదు, పబ్లిక్ లో పెడితే వాట్ ఆల్ ది యాక్షన్స్ ఐ నీడ్ టు టేక్. ఓకే. సో అంటే
రియల్ టైం అప్లికేషన్ ఎట్లా వర్క్ అవుతుంది అని తెలియకపోతే ఇవి ఎక్కడ నేర్చుకోవచ్చు. లైక్ విఎం ఎట్లా లాంచ్ చేయాలి, ఇఫ్ ఐ గో టు యూట్యూబ్ అండ్ సే లైక్ హౌ టు లాంచ్ అజూర్ విఎం అనేసి మీరు టెక్ ఐటీ ఫ్యాక్టరీ మన యూట్యూబ్ ఛానల్కి వెళ్ళినారు అనుకోండి, మీకు అక్కడ కంప్లీట్ ఉంటుంది. ఓకే సో విఎం ఇట్లా లాంచ్ చేస్తారని. ఇట్స్ అ సింపుల్ థింగ్. ఓకే సో ఇట్స్ అ సింపుల్ థింగ్, అంతే కదా. ఇది ఎట్లా లాంచ్ చేయాలి, ఇది ఎట్లా ఉంటుంది అని తెలుసుకోవడం అనేది చాలా చాలా ఈజియెస్ట్ వే. సింపుల్ గా కుకింగ్ చేసేటప్పుడు ఎవ్రీ వన్ నో వాట్ ఈస్ ద టేస్ట్ ఆఫ్ సాల్ట్, వాట్ ఈస్ ద టేస్ట్ ఆఫ్ యువర్ పెప్పర్. ఓకే సో మసాలా ఏం టేస్ట్ ఉంటుందని తెలుసు. కానీ ఇవన్నీ కాంబినేషన్ లో తీసుకొని నేను ఒక కర్రీ వండాలంటే ఏం కావాలి. ఓకే సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఇవన్నీ ఎక్కడి నుంచైనా తీసుకోవచ్చు, ఎక్కడి నుంచైనా చేయొచ్చు, బట్ హౌ టు మేక్ ఏ కర్రీ అవుట్ ఆఫ్ ఇట్. ఓకే సో హౌ ఇట్ వర్క్స్ ఇన్ ద రియల్ టైమ్, ఒక ప్రాజెక్ట్ ఎట్లా వర్క్ అవుతుందని తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే సో ఆ రెస్పెక్టివ్ లోనే ఐ విల్ కవర్ ఎవ్రీథింగ్. ఓకే సో మోస్ట్ ఆఫ్ యూ గైస్ హ్యావ్ ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్ అయ్యి ఉండొచ్చు. టెక్ ఐటీ ఫ్యాక్టరీ యూట్యూబ్ ఛానల్లోకి వెళ్తే లైక్ యూ కెన్ సీ వాట్ నేను ఏం టీచ్ చేస్తాను, హౌ ఐ టీచ్. ఓకే సో ఆస్పెక్ట్స్ అన్ని కూడా మీరు చూడొచ్చు. ఆల్రెడీ ఒక డెమో కూడా చేసినాం మనము. ఓకే సో అష్యూర్లో ఒక డెమో కూడా చేసినాము. ఆ డెమో కూడా నేను మీ అందరికీ అంతే లైక్ ఎవర్ ఆఫ్ జాయిన్ యూ మైట్ హావ్ ఆల్రెడీ గాట్ దట్ డెమో, అండ్ ఆల్సో ఇట్ ఈస్ ఓపెన్లీ ఇన్ యూట్యూబ్ లో కూడా పబ్లిక్ డొమైన్ లోనే ఉంది. ఓకే సో యూ గైస్ కెన్ గో అండ్ వాచ్ దట్ డెమో యాజ్ వెల్. ఓకే సో మేజర్ గా వై యూ వాంట్ టు జాయిన్ అష్యూర్ అడ్మినిస్ట్రేషన్, మేం చెప్పేది ఎందుకు జాయిన్ అవ్వాలంటే దిస్ ఈస్ వన్ థింగ్. ఓకే సో వన్ థింగ్ ఇస్ క్లియర్ దట్ నేను మొత్తం రియల్ టైమ్ ఆస్పెక్ట్స్ లోనే మాట్లాడతాను. అండ్ ఆల్సో ఐ సీ వెరీ అడ్వాంటేజ్, అంటే నేను ఎక్కువ అడ్వాంటేజెస్ చూసేది అంటే మన లాంగ్వేజ్ లో మాట్లాడు. తెలుగులో మాట్లాడినప్పుడు ఏంది, ఇంగ్లీష్ లో మాట్లాడినప్పుడు వీడియోలు చూస్తే నాకు అర్థం కాదా, నేను ఇంగ్లీష్ నాకు కూడా వచ్చు, ఇంగ్లీష్ నాకు అర్థమవుతుంది అని కాదు. ఓకే అంటే లైక్ చాలా మంది అట్లా అనుకుంటారు. ఓకే బట్ వెన్ యూ డూ థింగ్స్ ఇన్ అవర్ లాంగ్వేజ్, మన లాంగ్వేజ్ లో చేసినప్పుడు ఏంటి అంటే అర్థం అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. మీరు ఇంగ్లీష్ లో విన్నప్పుడు 60% అర్థం అవుతే, నేను తెలుగులో చెప్పినప్పుడు మీకు 99% అర్థం అవుతుంది. ఓకే సో అంత డిఫరెన్స్ ఉంటుంది వెన్ ఎవర్ వీ టాక్ ఇన్ అవర్ లోకల్ లాంగ్వేజ్. మన లాంగ్వేజ్ లో మనము ఏదైనా టెక్నాలజీ గురించి మాట్లాడుతున్నప్పుడు ది అండర్స్టాండింగ్ ఆఫ్ దట్ సర్వీస్, ఆ సర్వీస్ గురించి మీకు అర్థమయ్యేది చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ అడ్వాంటేజెస్. ఓకే అండ్ ఆల్సో తెలుగులో చాలా మంది చెప్తారు, మీరు కూడా చెప్తున్నారని కాదు. ఓకే సో మన ద వే వాట్ ఐ లైక్ నేను డెలివర్ చేసేది, ఐ థింక్ లైక్ ఇట్ ఈస్ సమ్వాట్ డిఫరెంట్ విత్ అదర్ పీపుల్. అండ్ ఆల్సో ఇంకొకటి రెజ్యూమే ప్రిపరేషన్. ఓకే సో రెజ్యూమే ప్రిపరేషన్ ఎట్లా చేయాలి, హౌ యూ ప్రిపేర్ యువర్ రెజ్యూమేస్, మనము మార్కెట్లోకి ఎట్లా వెళ్ళాలి. ఓకే సో లింక్డ్ఇన్ లో ఏం పెట్టాలి, నౌకరీలో ఏం పెట్టాలి, నౌకరీలో నేను ఏమైనా సర్వీసెస్ కొనొచ్చా, నా రెజ్యూమే ఎక్కువ మార్కెట్ అవ్వాలి అంటే నౌకరీలో ఏం చేయొచ్చు, ఏ టైంలో నేను రెజ్యూమే పెట్టాలి, ఓకే సో ఎప్పుడెప్పుడు ఎడిట్ చేయాలి, ఏ టైంలో ఎడిట్ చేయాలి. ఓకే సో ఇవన్నీ కూడా మనము రెజ్యూమే ఎన్హాన్స్మెంట్స్ లో రెజ్యూమే పెట్టేటప్పుడు విల్ టాక్ అబౌట్ ఎవ్రీథింగ్. అండ్ ఆల్సో విల్ డూ ఏ సింపుల్, అంటే లైక్ ఇవన్నీ కలిపి విల్ డూ ఏ ఓవర్వ్యూ ఆఫ్ ఎ ప్రాజెక్ట్. ఓకే సో ఓవర్వ్యూ ఆఫ్ ఎ ప్రాజెక్ట్ అంటే ఎట్లా పనిచేస్తాయి. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ టేక్ ఎ సింపుల్ అప్లికేషన్. ఓకే సో హౌ దట్ వర్క్స్. ఓకే సో సింపుల్ అప్లికేషన్ ఎట్లా వర్క్ చేస్తుంది అనే ఓవర్వ్యూ మాత్రం విల్ బి గివింగ్ ఇన్ ద ఎండ్. ఓకే someone is there, or Satish. Okay that is the reason. Okay so if we major గా ఓకే సో జాబ్ క్రాక్ చేయడానికే మనము ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం. ఓకే సో ఇట్స్ కంప్లీట్లీ టు గెట్ ఇన్ టు ది జాబ్ ఆర్ టు మూవ్. ఓకే సో మీరు ఏదైతే జాబ్ చేస్తారో ఆ జాబ్ నుంచి మీరు ఇఫ్ యూ వాంట్ టు ఎన్హాన్స్ యువర్ స్కిల్ అండ్ ఇఫ్ యూ వాంట్ టు మూవ్ టు ది నెక్స్ట్ లెవెల్. ఓకే సో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అంటే ఇట్ విల్ బి వెరీ వెరీ హెల్ప్ఫుల్. అండ్ ఆల్సో ఇఫ్ యూ ఆల్రెడీ నో AWS, if you already know Google Cloud, learning Azure is one of the major advantages. Okay ఎందుకంటే మీకు AWS వచ్చినా కానీ అజూర్ అడుగుతున్నారు. ఇప్పుడు ఎందుకు అజూర్ అడుగుతున్నారు, నాకు ఆల్రెడీ AWS వచ్చి కదా అంటే తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు, అట్లా తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే ఏంటంటే అజూర్ అనేది నేను ఇప్పుడే చెప్పిన కదా, గ్రోత్ వైజ్ ఇట్ ఈస్ గ్రోయింగ్ వెరీ ఫాస్ట్లీ, చాలా చాలా ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది. అందుకోసమనే పీపుల్ ఆర్ మూవింగ్ టువర్డ్స్ అజూర్. అండ్ ఆల్సో వాట్ ఎగ్జాక్ట్లీ వీ కవర్ అజూర్ అడ్మినిస్ట్రేషన్ లో మనం ఏం కవర్ చేస్తున్నాం అనేది వీ హావ్ ఆల్రెడీ గివెన్ యూ ది PDF. ఓకే సో నేను అందరికి కూడా PDF షేర్ చేసిన. ఓకే ఆ కంటెంట్ అంతా కూడా విల్ బి కవరింగ్ కంప్లీట్ కంటెంట్. నేను ఇప్పుడు కంటెంట్ ఏమి ఎక్స్ప్లెయిన్ చేయను బికాస్ యూ ఆల్రెడీ హ్యావ్ ద PDF. ఓకే సో మీ దగ్గర PDF ఆల్రెడీ ఉంది కాబట్టి ఓకే సో విల్ బి కవరింగ్ ఎవ్రీథింగ్. అండ్ ఇన్ ది ఎండ్ ఓకే సో
ఎవరైతే కంప్లీట్గా క్లాసెస్ వింటారో దే విల్ హ్యావ్ అ బోనస్. ఓకే, సో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ప్యాకేజ్ మొత్తం కూడా వాళ్ళకి నేను బోనస్ గా ఇస్తాను. ఓకే, సో దట్ వీ హ్యావ్ అ ప్యాకేజ్ ఆఫ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్. ఆ ప్యాకేజ్ కంప్లీట్ గా అజ్యూర్ అడ్మినిస్ట్రేషన్ పైన విల్ బి ప్రొవైడింగ్ దిమ్. ఓకే, సో ఆ బోనస్ ప్యాకేజ్ అంతా కూడా వాళ్ళకి ఇస్తాను అనమాట. ఓకే, సో దిస్ ఈస్ ది కంప్లీట్ ఓవర్ వ్యూ. ఓకే, సో దిస్ ఈస్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ. దిస్ ఈస్ వాట్ యూ హ్యావ్ ఇన్ ది మార్కెట్. జాబ్స్ ఎట్లా ఉన్నాయి? ఓకే, సో దిస్ ఈస్ వాట్. చెప్పండి తిరు, హ్యావ్ ఎనీ క్వశ్చన్స్? హలో హలో యా యా. యాక్చువల్లీ నాకు 7+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఓకే, 9 SQL మీదని. ప్రజెంట్ అయితే నాకు జాబ్ లేదు. 3 months బ్యాక్ జాబ్ పోయింది సమ్ అదర్ రీజన్ వల్ల.